అందరికీ నమస్కారం. మీ అందరూ చాలా దూరాల నుంచి వస్తారు. ఇక్కడికి వచ్చాక ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలని ఒక యూట్యూబ్ ద్వారానో, వీడియో ద్వారానో, లేదా స్నేహితుల ద్వారానో తెలుసుకుని ఇక్కడికి వస్తారు. ఇక్కడేమో కొంత టైం పడుతుంది మీకు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా, ఈ హాస్పిటల్ అనే కాదు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ డాక్టర్ గారు చూడటం, టెస్టులు చేయడం, ఆ రిపోర్ట్లు వచ్చాక మళ్ళీ మందులు ఇవ్వటం, ఇదంతా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పడుతుంది. మధ్యలో ఆకలేస్తుంది. ఎక్కడైనా సరే జనరల్గా క్యాంటీన్కి వెళ్ళి తినమంటారు. మేము కూడా ఇదివరకు ఇక్కడికి అట్లాగే పంపించేవాళ్ళం. కానీ బయటికి వెళ్తే ఊరికాని ఊరిలో దారి తప్పిపోతున్నారు. అలాగే వర్షం వస్తే తడిసిపోతున్నారు. దొరికిన ఏదో బడ్డీ కొట్టు దగ్గర తిని మళ్ళీ ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారు. ఇలా కాదు, వీళ్ళకి భోజనం పెడితే బాగుంటుంది, మనమే తీసుకొచ్చి పెడితే బాగుంటుందని మన మేడం గారు ఒక ఆలోచన చేశారు. అక్కడి నుంచి ఆగస్టు 2వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నిరంతర అన్నప్రసాద వితరణ కార్యక్రమం కింద ఇది కొనసాగిస్తున్నాం. దాదాపు 4.5 నెలల నుంచి. మీరు ఎక్కడన్నా చూసారా ఇలాగా వచ్చిన పేషెంట్లకి భోజనాలు పెట్టడం అనేది? ఎక్కడన్నా ఏ హాస్పిటల్లో చూసారా మీరు? ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రైవేట్ హాస్పిటల్ పక్కన పెట్టండి, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టడం అనేది ఎక్కడ జరగట్లేదు. కానీ ఇక్కడ జరుగుతుంది. మరి మన ఫీజు ఎంత? సంవత్సరానికి 500. సంవత్సరానికి 500 తీసుకున్న నేనే 4 నెలల నుంచి నిత్య అన్నప్రసాదం లాగా పెట్టగలుగుతుంటే, మరి నెలకు 3 లక్షలు 2 లక్షలు తీసుకుని ఐవీఎఫ్లు చేసే డాక్టర్ ఇంకెంత ఈజీగా పెట్టచ్చు కదా. మరి ఎందుకు పెట్టలేకపోతున్నారంటే వాళ్ళకి ఐడియా రాలేదు. 30 ఏళ్ళ నుంచి డాక్టర్గా ఉన్నా నేను. 30 ఇయర్స్ బత్తాకాయ సర్వీస్ డాక్టర్ అయినాను. మరి నాకు ఏనాడు ఈ ఆలోచన రాలా. మరి ఎలా వచ్చింది ఇప్పుడు నాకు? విజయవాడ కొండ మీద 2 అమ్మలు ఉన్నారు. ఒక కొండ మీద కనకదుర్గమ్మ, ఇంకో కొండ మీద మేరీమాత. ఈ 2 అమ్మలు కలిసి ఈ విజయదుర్గ పామని అమ్మలోకి వచ్చి ఈ బిడ్డల ఆకలి తీర్చడానికి ఆ అమ్మ ద్వారా నాకు తెలియజేయడం ద్వారా నేను ఇక్కడ పెట్టుకోగలుగుతున్నా. మరి ఇదే ఆలోచన మరి ఆ డాక్టర్లకు రావచ్చు కదా. మంచి డాక్టర్లు ఉంటారు, బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళకి ఈ ఫోటో చూసో, వీడియో చూసో వాళ్ళకు కూడా వచ్చి, మీరు ఎలాగైతే యూట్యూబ్లో వీడియో చూసో స్నేహితుడు చెప్తే మీరు రాలా, అలాగే వాళ్ళు కూడా ఈ వీడియో ద్వారా, ఫోటో ద్వారా చూసి ఇన్స్పైర్ అయ్యి మనం కూడా మన దగ్గరికి వచ్చిన పేషెంట్లకు ఇబ్బంది లేకోకుండా చక్కగా ఇలా భోజనం పెడితే బాగుంటుంది అని ఆలోచన చేసి వారు కూడా వాళ్ళ పేషెంట్లకి భోజనం పెట్టుకుంటే అది ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టినట్టయితే 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అయింది. ఇవాళ నాతో స్టార్ట్ అయింది. మెల్లగా ఈ ఊర్లోనూ, ఈ మిగతా ఊర్లోనూ ఇలా మిగతా డాక్టర్లు కూడా ఇలా పెట్టుకోవడం మొదలవ్వాలి అనేది మా ఆశ. అందుకోసమే వీడియో, ఫోటో ద్వారా భగవంతుడు వాళ్ళకి చేరేటట్టు చేయడానికి ఒక మార్గం ఇక్కడ పెట్టాం. అంతే తప్ప మిమ్మల్ని ఏదో వీడియోలు తీసి, ఫోటోలు తీసి ఇబ్బంది పెట్టాలనే మనసు కాదండి. మీరు ఏ రకంగానూ అపార్థం చేసుకోవద్దని మనం. ఇక 3rd పాయింట్ ఏంటంటే, మీకు భోజనం పెట్టడంలో మరొక అర్థం, పరమార్థం ఏంటంటే, మీరు అందరూ పిల్లల కోసం వచ్చారు. బిడ్డ కావాలంటే, సంతానం కావాలంటే మీకు ఆహారము ప్రధానమైనది అనేది నేను చెప్తున్నా. ఎక్కటి హబ్ అనే ఛానల్లోను, డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ ద్వారాను, F4 హబ్ అనే యూట్యూబ్ ఛానల్లో 3 ఛానల్ ద్వారా మనం ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇక్కడికి నా దగ్గరికి వచ్చిన పేషెంట్లకి సంవత్సరానికి 500 ఫీజు, బిడ్డ పుట్టే వరకు 500 ఫీజు పెట్టి వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ మీరు అమ్మా నాన్న కాగలరు అనే ఒక పుస్తకాన్ని కూడా ఇస్తున్నా. ఆ పుస్తకంలో ఏం తినాలి, ఏం తినకూడదు అనేది పేజీ నెంబర్ 51 నుంచి 55 వరకు చక్కగా మీకు చెప్పడం జరిగింది. దాంట్లో రాయడం జరిగింది. అవన్నీ మీరు చూసుకుని ఏది తింటే మంచిదో అది ఎక్కువ తినాలి, వద్దన్న వాటిని తగ్గించి తినాలి. అది ఎలా వండుకోవాలనేది మళ్ళీ కొంతమందికి సందేహం వస్తుంది. ఆ వండుకునే విధానాన్ని గురించి కూడా 500 వీడియోల రూపంలో మన పావని మేడం వంట లెక్కలాగా ఎక్కటి హబ్ అనే ఛానల్లో మీకు వండి చూపించారు. 500 వీడియోలు ఉన్నాయి. సో ఆవిడ వంట లెక్కలాగా, నేను డాక్టర్ బాబులాగా మీ జీవితంలో కార్తీక దీపం వెలగాలి, 2 పండంటి బిడ్డలు పుట్టాలనే ఆలోచనతో మేము ఈ అవతారాలు పెట్టాం. అయినా కూడా ఒక మోడల్ ఆహారం కింద మీకు అసలు చూపిస్తే అర్థమవుద్ది. ఆహారం అంటే ఎలా వండాలి, మంచి ఆహారం ఏంటి, మన బిడ్డ పుట్టించే ఆహారం ఏంటి అనే దానికి 3 క్రైటీరియాలు ఉంటాయి. నెంబర్ 1, మంచి మనసుతో వండుకోవాలి, మంచి చేతులతో అందుకోవాలి. మీరు మంచి చేతుల మీదుగా అందుకోవాలి, మంచి మనసుతో మీరు వాటిని స్వీకరించాలి. మంచి అంటే ఈ 3 రకాల మంచి జరగాలి.
మంచి మనసుతో మీకు బిడ్డ పుట్టాలి, మీకు పుట్టే బిడ్డకి కావలసిన వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి ఈ ఆహారం మూలాధారంగా ధాతు పుష్టిగా మారాలి అనే ఆలోచనతో ఒక పుణ్య దంపతుల చేత హోమ్ ఫుడ్ లాగా వండిస్తున్నాం. అలాగే మంచి మనసుతో మీరు స్వీకరించమని నేను ఇప్పుడు అందుకే చెప్తున్నాను. తినేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. మరి ఫోన్లు కానీ టీవీలు కానీ ఇలాంటి డిస్టర్బెన్స్ ఏమీ లేకోకుండా ప్రతి ముద్ద మీరు తీసుకునేటప్పుడు ఈ ఆహారంలో ఉండే మూల ధాతువులన్నీ నా బిడ్డని ప్రసాదించడానికి ప్రసాదంలాగా మారుతున్నాయి అని మీరు ఆలోచన చేస్తూ స్వీకరిస్తే ఖచ్చితంగా పని జరుగుతుంది. అంటే ఆహారం కూడా ప్రసాదం అయిద్దండి, ఆహారంలో కూడా ఇలా మార్పులు జరుగుతాయండి. మీరు ఆలోచించి ఒక్కసారి చూడండి. మీరు ఇంటి దగ్గర కూర్చొని ఒకసారి ట్రై చేయండి. మీ ఆయన్ని తిట్టుకుంటూ వండండి. ఏదో చచ్చినాడు, మొదలష్టపోడు, వాళ్ళ అమ్మ చెప్పిన మాట వింటాడు, నా మాట వింటలేదు, దరిద్రుడు అనుకుని తిట్టుకుంటూ వండండి. ఖచ్చితంగా మీ ఆయన ఆ ఫుడ్ తిని బయటికి వెళ్ళి అందరినీ తిట్టొస్తాడు. నువ్వు బాగా గట్టిగా తిట్టి వండు, నిన్నే తిట్టి వెళ్తాడు. చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. నువ్వు తిట్టుల్ని ఇంజెక్ట్ చేస్తే తిట్లే వస్తాయి. మీ అమ్మ ఎలా వండుతుంది? అమ్మ ఆహారం ఎందుకు అంత రుచికరంగా ఉంటుంది, ఎందుకు అంత ఎఫెక్టివ్గా ఉంటుంది, మన ఎదుగుదలకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అమ్మ నీ మంచిని కోరుతూ నా బిడ్డ ఎదగాలి, నా బిడ్డ అభివృద్ధి పదంలోకి రావాలి, అందరికన్నా ముందుకెళ్ళి శభాష్ అనిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రేమతో అనురాగంతో మరి బిడ్డ అభివృద్ధిని కాంక్షిస్తూ వండుతుంది. కాబట్టే అమ్మ ఆహారానికి అంత శక్తి వస్తుంది. మీరు క్రిస్మస్ వస్తుంది, మరి డిసెంబర్ 25న చర్చిలో పాస్టర్ గారి దగ్గర కూర్చుంటారు. అర్ధరాత్రి 12 గంటల వరకు విని తర్వాత 1 గంటకి లైన్లో నిలబడతారు. దేనికోసం? బ్రెడ్ ముక్క కోసం, ద్రాక్షరసం కోసం. ఏ బ్రెడ్ ముక్క బయట, ద్రాక్షరసం దొరకదా? ఎందుకనంటే దాంట్లో ప్రార్థనా ఫలితం ఉంది, అందుకే దానికి అంత శక్తి ఎక్కువ. ముస్లింలు హలాల్ చేస్తారు, హిందువులు పులిహారగానే తింటారా? దేవుడి ముందు పెట్టి దాన్ని మంత్రాలతో తర్వాత మంత్రజలం జల్లి తీసుకుంటారు. అదేమైంది? ప్రసాదం అయింది, లేకపోతే పులిహార అయింది. అర్థమైందండి? ప్రతి మతంలో కూడా ఇది ఉంది, గమనించండి. మీకు ఇలాంటి విషయాలు ఏ డాక్టరు చెప్పటం లేదు. ఎంతకాడికి మందులతోనే అయిపోద్ది అనుకుంటున్నారు. ఇలాంటివి నేను చెప్తున్నా ఎంత వెటకారంగా కూడా ఉండొచ్చు ఒక్కోసారి. ఏదో చెప్తున్నాడు, పిచ్చి మాటలు, పిచ్చి అవారాలు, డాక్టర్ అయ్యుండి ఇలాంటివి చెప్పొచ్చా అనుకోవచ్చు. మనమందరం గాలి పీల్చి బతుకుతున్నాం, ఆక్సిజన్ పీల్చి బతుకుతున్నాం. ఆక్సిజన్ కనిపించిద్దా? చూపించండి అంటే చూపించగలుగుతారా? కానీ ఆక్సిజన్ పీల్చి బతకట్లేదా మనం? ఇది వాస్తవం. కాబట్టి మీ ఆలోచనలు మీరు తీసుకునేటప్పుడు, వండేటప్పుడు కానీ ఆహారాన్ని తీసుకునేటప్పుడు కానీ మీ ఆలోచనలు ప్రభావితం చేస్తాయి. తద్వారా ఆహార విధానం మారిపోద్ది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మంచి చేతుల ద్వారా ఆహారం అందాలి. గుడిలో పూజారి గారు అందిస్తారు, చర్చిలో పాస్టర్ గారు అందిస్తారు, అలాగే మసీదులో ఇమాం గారు అందిస్తారు. ఎందుకనంటే ఆయన దేవుడికి దగ్గరగా ఉన్నారు. వాళ్ళు అందించినది ప్రసాదం అయితే నీకు ఫలితం ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో మనం వాళ్ళ చేతుల ద్వారా తీసుకుంటాం. ఇంటి దగ్గర కూడా అంతే. నీ భార్య ద్వారానో, నీ అభివృద్ధిని కాంక్షించే మీ మదర్ ద్వారానో ఇలా వీళ్ళ చేతుల మీదుగా తీసుకున్న ఆహారం వేరుగా ఉంటుంది, ఎక్కడో హోటల్లో తిన్న ఆహారం వేరుగా ఉంటుంది. ఇది మీరు ఎందుకనంటే మిమ్మల్ని అభివృద్ధి కాంక్షించే వాళ్ళ చేతుల మీదుగా తీసుకుంటే అది ప్రసాదం అవుతుంది. ఇక్కడ మేము ఈ ఆహారాన్ని ఇవ్వటంలో ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని నమ్మి మీరు ఎన్నో కిలోమీటర్ల నుంచి వచ్చారు ఇక్కడ వరకు, తినక ఆటోలు ఎక్కి, బస్సులు ఎక్కి, ట్రైన్లు ఎక్కి ఒక బిడ్డను ప్రసాదిస్తారు. ఒక భగవంతుడు ఒక దారి చూపించాడు. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 15,750 మందికి ఐవీఎఫ్లు లేకుండా, ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీలు తెప్పించారు ప్రపంచంలో. మరి ఆ భగవంతుడు ఆయన్ని సెలెక్ట్ చేసుకుని ప్రపంచంలో నెంబర్ 1 డాక్టర్గా నిలబెట్టారు. ఎందుకంటే ఒక్క ఐవీఎఫ్ లేదు ఇందుట్లో, ఒక్క ఆపరేషన్ లేదు ఇందుట్లో. ట్యూబులు బ్లాక్ ఉన్నా ప్రెగ్నెన్సీలు తెప్పిస్తున్నాం న్యాచురల్గా. 0 కౌంట్ ఉన్నా కణాలను పెంచి ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాం న్యాచురల్గా. ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ వైద్యం. ఒవేరియన్ సిస్టులు, చాక్లెట్ సిస్టులు, హెమరేజిక్ సిస్టులు, ఫైబ్రాయిడ్లు, పాలిప్పులు ఉన్నా కూడా కత్తులతో కోసేది లేదు. పొట్టల మీద గొట్టాలేసి లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ చేసేది లేదు. జస్ట్ మందులతో మీ బిడ్డ మీ చేతిలోకి వచ్చేటట్టు చేస్తున్నాం, గడ్డలన్నీ కరిగిపోయేటట్టు చేస్తున్నాం. ఇలా ఎలాగ చేయగలుగుతున్నామంటే కేవలం ఆ దేవుడు అనుగ్రహం ఉండటం వల్లే. ఆ సంతాన లక్ష్మి బురదగుంటలో ఉన్న కలువ పువ్వు లాంటి నన్ను తీసుకుని ఆ సంతాన లక్ష్మి ఒళ్ళో పెట్టుకుంది కాబట్టే నేను ఈ పనులు చేయగలుగుతున్నాను. ఆ సంతానాస్త్రాన్ని నా చేతికి అందించారు కాబట్టే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. అలాగే లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా
మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, ఎంతోమందికి అన్నదానాలు చేస్తున్నాం. మేడం గారు కూడా లయన్స్ క్లబ్ దుర్గాతేజ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే విజయవాడ జోన్లో లయన్స్ క్లబ్కి జోన్ చైర్మన్గా ఉన్నారు. నేను కృష్ణా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో రెండింటికి 110 క్లబ్బులకి రీజనల్ చైర్మన్గా ఉన్నాను. ఒకే ఇంట్లో 2 మెంబర్స్కి జిల్లా స్థాయి పోస్టులు అనేది ఎప్పుడు ఇవ్వరు. అది సేవా సంస్థ అయినా సేవా రంగంలో మేమిద్దరం పొటాపొటీగా చేస్తున్నాం కాబట్టి మా ఇద్దరికే ఆ పదవులు ఇవ్వడం జరిగింది. ఎన్నో అన్నదానాలు చేశాం మేము. పిల్లలు లేని వాళ్ళకి మరి ఎన్నో రకాలైన మరి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. అలాగే పసిపిల్లలు చిన్న పిల్లలకి మరి పోషకాహారాలు అందిస్తున్నాం. అలాగే ఇంకా స్కూల్లోకి వెళ్ళి కంటి చూపు మందగించిన ఆ పిల్లలకి బ్లాక్ బోర్డులు సరిగ్గా కనపడక హెడేక్లతో బాధపడుతూ స్కూల్ ఎగ్గొడుతూ చదువులు వెనకబడుతూ ఉన్న పిల్లలకి కంటి స్క్రీనింగ్లు చేసి కళ్ళజోడులు అందేటట్టు చేస్తున్నాం. పీడియాట్రిక్ క్యాన్సర్ స్క్రీనింగ్, చిన్న వయసులోనే క్యాన్సర్ను గుర్తించి ముందుగా జాగ్రత్త పడి పెద్ద వయసులో ప్రమాదం గురవుకోకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాం. పీడియాట్రిక్ క్యాన్సర్ స్క్రీనింగ్. చిన్న విషయానికి చనిపోతున్నారు, ఎగ్జామ్ తప్పామని చెప్పి సూసైడ్లు చేసుకుంటున్నారు. అలాంటి పిల్లలకి మోటివేషనల్ స్పీచ్లు ఇప్పిస్తున్నాం సైకాలజిస్టుల ద్వారా. ఇంకా స్కూల్లో పిల్లలకి సైకిళ్ళు ఇస్తున్నాం. కాలేజీ పిల్లలకి కాలేజీ ఫీజులు కడుతున్నాం. కాళ్ళు లేని వారికి కృత్రిమ కాళ్ళు ఇస్తున్నాం. గృహిణులకి వాళ్ళ కుటుంబం పోషించుకోవడానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి వాళ్ళకి కుట్టు మిషన్లు, గ్రైండర్లు అందించి ఆర్థికంగా వాళ్ళు పైకి రావడానికి మరి తోడ్పాటు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎన్నో రకాలుగా మేము ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే అదంతా భగవంతుడు మా మీద వచ్చిన అనుగ్రహము, కృప. అలాంటి భగవంతుడికి దగ్గరగా ఉన్నాం మేము. మా చేతుల మీదుగా మీకు ఆ ప్రసాదం అందితే మీరు అనుకున్న కోరిక త్వరగా నెరవేరి ఒక 12 బిడ్డ పుడితే మీరు ఒక బిడ్డ పుట్టగానే మీరు మాతృదేవత పితృదేవతలు అవుతారు. కాబోయే దేవుళ్ళనే భగవంతుడు మా ఇంటికి పంపించాడు అతిథులుగా, వాళ్ళకి భోజనం పెట్టుకునే అదృష్టం ఇచ్చాడనే భావనతోనే మేము ఈ ప్రసాదం పంపిణీ చేస్తున్నాం. మీ అందరూ కూడా చక్కగా ఈ ఆహారాన్ని తీసుకుని మీరు అనుకున్న కోరిక, మీరు అనుకున్నది ఏదైతే కోరిక ఉందో ఆ కోరికని సఫలీకృతం చేసుకుంటారని మనసా వాచా కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఈ అద్భుతమైన ఆలోచన ఇచ్చిన మేడం గారిని కూడా మిమ్మల్ని బ్లెస్ చేయమని కోరుతున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.